శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదామం. నారాయణం నమస్కృత్య నరత్యవ నరోత్తం దేవీం సరస్వతీ వ్యాసం తత్తో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురు శ్రీ గురుభ్యో నమః గణాధిపతే నమః. వచన భాగవత పారాయణం ఎపిసోడ్ ఇప్పుడు 5 చెప్పుకోవాలి. 4లో ఏం చెప్పుకున్నామంటే, సమస్త శాస్త్రపారంగతులు దయతో ఈ కథను వివరణాత్మకంగా వినిపించి నాలో ఉన్న అజ్ఞానమును నశింపజేయము. సప్తాహయజ్ఞ విధానం గురించి చెప్పుకుంటాం అన్నమాట. అది తదుపరి తమ క్షేమమును అంటే ఇలా దేవుని ప్రార్థన చేయాలి. శ్రీహరిని అంటే భాగవతం చదువుకున్నప్పుడు ప్రారంభం చేస్తూ అమ్మ ఇవన్నీ చేస్తుంటే బాగుంది అని చెప్పి, ఇది భాగవత పారాయణ సప్తాహయజ్ఞం చేస్తున్నప్పుడు విధానంలో తలుచుకుంటూ చేస్తుంది. ఇప్పుడు తదుపరి తమ క్షేమమును కోరుకొనుచు ప్రసన్న చిత్తముతో ఆయన ఎదుట దీక్షను స్వీకరింపాలని, అంటే దేవుడు ఎదుర్కొంటాం అన్నమాట. 7 దినముల వరకు శక్తి కొలది దీక్షా నియమమును పాటించవలను. మధ్యాహ్న కాలమందు 2 గడియల కాలం కథను నిలిపివేయవలను. ఆ సమయమున వృధా ప్రసంగము చేయకూడదు. నారద మహర్షి సప్తాహ దీక్షను వహించడు వారు అరటి ఆకులందు భోజనం పోవలను. ప్రతిదినము కథ సమాప్తమైన తర్వాతనే భోజనము చేయవలను. అరిషడ్వర్గములను తమ దరి చేరనీయకూడదు. వేదములు మరియు పురుషులు శ్రీమద్ భాగవత సప్తాహములు మొదలైన వారిని మహాపురుషుల్ని శ్రీమద్ భాగవత సప్తాహములు మొదలైన వారిని నిందించకూడదు. ఎల్లప్పుడూ సత్యము శౌచమును పాటించవలేము. అలాగే ధనహీనుడు, పాపాత్ముడు, సంతానహీనుడు, ముముక్షు మొదలైన వారందరూ కూడా ఈ కథను విధి విధానముగా విన్ననేడల అక్షయమైన ఫలమును పొందగలిగెదరు. నిష్కామ్య భావముతో భాగవత కథను వినివారికి, అంటే పవిత్రులైన వారికి ప్రత్యేకముగా ఉద్యాపనం చేయవలసిన పని లేదు. కార్యనిర్వహణలో జరిగిన స్వల్ప దోషములు తొలగిపోవటకు విష్ణు సహస్రనామ స్తోత్రమును పఠించవలెను. అదనమాట. ఇట్లే కొన్ని అనుసరించవలసిన నియమములను సనత్ కుమారులు తెలిపి వరుసగా 7 దినములు విధి విధానముగా భాగవత కథా ప్రవచనం చేసిరి. ఈ కథను నారద మహర్షి విని శరీరమంతయు పులకితమవుతూ ఉండగా పరమానంద భరితుడై అంజలి ఘటించి, నేను ధన్యుడను. మీరు కరుణాంతరంగులై నన్ను అనుగ్రహించితిరి. నేడు నాకు సమస్త పాపమును హరించి వేయినట్టి శ్రీహరి భగవానుని శ్రీమద్ భాగవతమును వినుటే ధర్మములన్నింటిలోకెల్లా శ్రేష్టమని తలంచెదను. ఎలాగైనా దానిని శ్రవణం చేసినంతలోనే వైకుంఠం అంటే గోలోకమును విహారియగు శ్రీకృష్ణ దర్శనము లభించును. సూతుడు పలికను, సౌనక, వైష్ణవ శ్రేష్ఠుడు నారద మహర్షి ఈ విధముగా చెప్పుతూ ఉండగానే అక్కడక్కడ సంచరించుతూ యోగేశ్వరులైన సుఖదేవులు అతడికి వచ్చాను. ఆయన 16 ఏండ్ల ప్రాయం కలిగి ఉండెను. అట్టి శ్రీసుకుడు మెల్లమెల్లగా శ్రీమద్ భాగవతం పఠించుతూ అతడికి చేరెను. నారద మహర్షి చేత పూజింపబడి సుఖాసీనుడై, మీరందరూ నిర్మలమైన నా మాటలను వినుడు అని పలికెను. శ్రీమద్ భాగవత మహాపురాణమును వేదవ్యాస మహామునీంద్రుడు రచించెను. ఇది త్రివిధ తాపములను నశింపచేయును. పుణ్యాత్ములైన పురుషులు దీనిని శ్రవణం చేయకూరినప్పుడు వెంటనే ఆ పరమేశ్వరుడు వారి హృదయములలో చిరస్థాయిగా నెలకొనును. జ్ఞాన వైరాగ్యములతో పాటుగా భక్తితో కూడిన నివృత్తి మార్గము ప్రకటింపబడినది. భక్తిపూర్వకముగా దీనిని వినుటయందు, పఠించుటయందు, మననం చేయుటయందు తత్పరుడైన మానవుడు ముక్తుడు అగును. భాగ్యవంతుల శ్రోతలారా, మీరు దీన్ని బాగుగా పానము చేయుడు. దీన్ని ఎప్పుడూ వదలవద్దు. శ్రీ సుఖదేవులు ఈ విధముగా చెప్పుతున్నప్పుడే ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, ఉద్ధవుడు, అర్జునుడు మొదలు పార్షదులతో కూడి స్వయంగా శ్రీహరి ప్రత్యక్షమయ్యాను. వారిని దేవర్షి నారదుడు పూజించి సింహాసనంలో కూర్చుండజేసి వారి ఎదుట కీర్తనము చేయసాగిరి.
అట్టి కీర్తనములు దర్శించుటకై పార్వతీ సమేతుడైన మహాదేవుడు బ్రహ్మదేవుడు కూడా అచ్చటికి విచ్చేసిరి. నారదుడు మొదలైన వారందరూ తమ తమ శైలిలో భక్తిలో ఓలలాడుతూ శ్రీశుకుడు వివిధములకు సరసమైన అంగభంగిమలతో భావములు వెల్లడించుతూ ఉండెను. శ్రీహరి భగవానుడు అత్యంత ప్రసన్నుడై వారిని వరము కోరుకొనమనగా వారు ముక్తకంఠముతో హే భగవాన్, భవిష్యత్తులో ఈ సప్తాహ కథా కార్యక్రమం ఎక్కడెక్కడ జరుగునో తాము అక్కడక్కడ తమ పార్షదులతో కూడా తప్పక విచ్చేయవలయునని మా ఈ కోరికను పరిపూర్తి చేయగలరు అనగా వెంటనే తథాస్తు అని చెప్పి తత్క్షణమే అంతర్ధానమయ్యను. అనంతరము నారదుడు సుఖదేవులు భగవంతుని యొక్క పార్షదుల యొక్క పాదములకు నమస్కరించిరి. ఆ శుభ సమయమున సుఖదేవుడు భక్తిని ఆమె పుత్రులతో పాటుగా తన శాస్త్రమునందు నిలిపెను. దీనివలన భాగవతమును సేవించుట చేత శ్రీహరి విష్ణు భక్తుల హృదయములందు చేరి ప్రకాశించును. శౌనకుడు అడిగను, సూతమని, సుఖదేవుడు పరీక్ష మహారాజుకు, గోకర్ణుడు దుందుకారికి, సనకాదులు నారదునకు ఏ సమయమునందు ఈ గ్రంథమును వినిపించిరి అనున్న ఈ సందేహం తొలగించము అని అనగా సూతుడు పలికెను. శ్రీకృష్ణ భగవానుడు భూలోకమును విడిచి వెళ్ళిన తర్వాత కలియుగమునందలై 30 సంవత్సరముల కంటే కొంచెం ఎక్కువ కాలం గడిచిపోయాను. అప్పుడు భాద్రపద మాసం శుక్లపక్షం నవమి తిథి నాడు శ్రీసుఖదేవుడు ఈ కథను పరీక్షిత్తుకి చెప్పాను. తరువాత 200 సంవత్సరములకు ఆషాఢమాసం శుక్లపక్షము నవమి తిథి నాడు గోకర్ణుడు ఈ కథను వినిపించాను. ఆ తర్వాత మరొక 30 ఏండ్లకు కార్తీక మాసము శుక్లపక్షము నవమి తిథి నుండి సనకాదులు ఈ కథా ప్రవచనం చేసిరి. పుణ్యశ్లోకుడమైన శౌనక మహర్షి, మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం వసగతిని. ఎన్ని విధములుగా సూచనను ఈ భాగవత కథా ప్రవచనం యొక్క మహిమ వర్ణింప శక్యము కానిది. అమిత ఫలములు నొసగునది. నియమపూర్వకంగా ఈ కథను అత్యంత భక్తిభావముతో శ్రవణం చేయవారు, పరిశుద్ధమైన అంతఃకరణము కలిగిన భగవద్భక్తులు ఎదుట దీనిని వినిపించేవారు ఈ ఇరువురును విధి విధానమును పూర్తిగా అమలుపరచడం వలన దీని యొక్క యథార్థ ఫలమును పొందెదరు. అట్టివారికి ముజ్జగములందు అసాధ్యమైనది ఏదీనూ ఉండదు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కందం. శౌనకాది మహర్షులు సూత పౌరాణికుని ప్రశ్నించుట మంగళాచరణం. మేము పరమసత్య స్వరూపుడు పరమాత్మను ధ్యానించదము. జగత్తునందు గల సకల పదార్థములను నేతి నేతి అని వాక్యముల ద్వారా నిషేధించిన మీదట ఆ పరబ్రహ్మయే మిగిలి ఉండును. సకల పదార్థములందును ఆయనే ప్రతీతుడు అగుతూ ఉండును. అట్టి పరబ్రహ్మ శుద్ధ జ్ఞాన స్వరూపుడు, స్వయం ప్రకాశకుడు. ఆ పరమాత్మయే తన సంకల్పము చేత బ్రహ్మదేవులకు వేద జ్ఞానమును ప్రసాదించాను. త్రిగుణాత్మకము ఈ సృష్టిలో గల పంచభూతములు, ఇంద్రియములు, దేవతల రూపములు అనగా సప్త రజస్తమో రూపములలో జగత్తు సత్యముగా భాషించుతూ ఉన్నది. కానీ వాస్తవమునకు అది మిథ్యయే. అయినను అధిష్టానముందు బ్రహ్మ ఉండటం వలన ఇది కూడా సత్యమే. కానీ పరమసత్యము పరమాత్మ ఒక్కడే. పరమాత్మ యొక్క అనంతమైన తేజస్సు చేత ఆయన సత్యత్వము వలన ఈ జగత్తు మిథ్య అయినప్పటికీ సత్యం వలె గోచరించును. అట్టి పరబ్రహ్మ పరమాత్ములు సర్వోత్కృష్టమైన సత్యస్వరూపమును ధ్యానించదము. ఈ మహాపురాణమునందు పరమధర్మములు ప్రస్తావించబడిన కారణంగా మానవులను జనన మరణ చక్రం నుంచి దూరం మార్చి మోక్షమును ప్రసాదించును. సర్వదా భగవంతుని ధ్యానించుతూ ఉండడం వలన కర్మవాసనలు పటాపంచలవును. అంతటా జనన మరణములు అంతరించును. భక్తులు కృష్ణ కథలను వినుచూడచ్చు ఆ పురుషోత్తముడు వారి హృదయమందు నుండి వారి అశుభములను అన్నింటినీ తొలగించుటేగాక వారి మనసులను నిర్మలమనర్చును. ఈ విధముగా మహాపురుషులు సత్సంగము చేయడం వలన భక్తుల అశుభ సంస్కారములు సమూలముగా రూపమాయును.
శ్రీకృష్ణ భగవానుడు ప్రకృతికిని దాని నుండి ఏర్పడిన సత్వ రజస్తమో గుణములకును అతీతుడు. ఈ గుణములే మాయాస్వరూపములు. ఆ ప్రభు వాస్తవముగా విజ్ఞాన ఆనందఘనుడు. జీవులు ఆ ప్రభు యొక్క అవతార లీలను గానం చేయటం వలనను, స్మరించటం వలనను, ధ్యానించటం వలనను తద్రూపులై పరమాత్మ సాక్షాత్కారమును పొందుదురు. భగవంతుని లీలలు అన్నీను లోక కళ్యాణము కొరకే కదా. ఇక్కడతోటి ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.